శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ నిరంతర యోగిని. సదా నా ప్రియమైన తండ్రి పరం ఆత్మ వారితో బుద్ధి యోగాన్ని జోడింపచేసేవారిని. I, the soul, always be in an awareness that I belongs to the highest authority, the Supreme Father. I always try to connect my intellect towards my Father. I receive utmost blessings and power from my Father. With such a connection, I try to listen to this Baba Murli and experience the beauty of this Murli. Om Shanti. Om Shanti. Murli date 6/6/2026. आज का हेडिंग मीठे बच्चे, अमृत वेले का समय बहुत बहुत अच्छा है, इसलिए सवेरे सवेरे उठकर एकांत में बैठ मीठी मीठी बातें करो बाबा से. అమృత్ వేళ నెక్టార్ టైమ్ అని అంటారు. 2 to 4:45 బ్యూటిఫుల్ అమృత గడియ. ప్రపంచమంతా పడుకున్నా కూడా పరమాత్మ మన కోసం మన విషెస్ ని ఫుల్ఫిల్ చేయడానికి ఆ స్పెసిఫిక్ టైం మనకి కేటాయించారు. అంత బ్యూటిఫుల్ టైంలో మధురాతి మధురమైన తండ్రితో కమ్యూనికేట్ చేయండి. కమ్యూనికేట్ చేస్తేనే మనకి ఆన్సర్స్ అనేవి వస్తాయి. ఇంతకు ముందు మురళీస్ లో కూడా చెప్పారు, బయట గల అయితే డాక్టర్ కి అన్ని చెప్తేనే ఆ డాక్టర్ రైట్ మెడిసిన్ ఇస్తారు. అలాగే భగవంతుడు కూడా ఒక అవినాశి సర్జన్. ఏది దాచిపెట్టకుండా తనది కమ్యూనికేట్ చేస్తేనే తను మనకి ఒక సొల్యూషన్ టచింగ్ అనేది ఇస్తారు. సో నేను అలాంటి అమృత వేళని మిస్ చేస్తున్నానా, లేస్తున్నానా చెక్ చేసుకోవాలి. మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి అట్లీస్ట్ అమృత వేళ చేయడానికి టైం అన్నా దొరికింది. ముందు ముందు ఏదైనా సెన్సిటివ్ గా అవ్వచ్చు. I, the soul, am I cautious about the time? I need to check myself. प्रश्न, कौन सी नॉलेज निरंतर योगी बनने में बहुत मदद करता है? ड्रामा की. जो कुछ बीता ड्रामा की बाबी, जरा भी स्थिति हलचल में ना आई, बल कैसा भी परिस्थिति है, अर्थक्वेक आ जाए, धंधे में घाटा पड़े, लेकिन जरा भी संशय पैदा ना हो, इसको कहते हैं महावीर. अगर ड्रामा की यथार्थ नॉलेज नहीं है तो आंसू बहाते रहेगा. निरंतर योगी बनने में ड्रामा का नॉलेज बहुत मदद करता है. ఏ నాలెడ్జ్ ఉంటే నిరంతర యోగిగా అవుతారు, కాన్స్టెంట్ మెడిటేటింగ్ సోల్ అని అంటారు. ఏ నాలెడ్జ్? డ్రామా. డ్రామా యొక్క నాలెడ్జ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. బాబా ఏం చెప్తున్నారు? డ్రామా రహస్యాన్ని తెలుసుకోవాలి. వాట్ ఎవర్ హ్యాపన్స్ ఇన్ దిస్ డ్రామా ఈజ్ వరల్డ్స్ బెనిఫాక్టర్ అనేది మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. డ్రామాలో ఎన్నో డిస్టర్బెన్సెస్ రావచ్చు, ఎన్నో అలజడులు రావచ్చు. ఎగ్జాంపుల్, ఎర్త్ క్వేక్ రావచ్చు, జాబ్ పోవచ్చు, బిజినెస్ లో లాస్ రావచ్చు, పరిస్థితి పైన కింద అవ్వచ్చు. కానీ మీకు సంశయం అనేది రాకూడదు. సంశయం వచ్చిందంటే ఫెయిల్ అయిపోయినట్టు. డ్రామా మీద, స్వయం మీద, భగవంతుడి మీద నిశ్చయం లేనట్టు.
సంశయం అనేది ఉత్పన్నం అవ్వకూడదు. సంశయం వచ్చిందంటే కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. సో అందుకే బాబా ఏమంటున్నారు, నిరంతర యోగిగా అవ్వండి, డ్రామా నాలెడ్జ్ ని బాగా తెలుసుకోండి, పరమాత్మకి సహాయకులుగా అవ్వండి, మెడిటేటింగ్ సోల్స్ గా అవ్వండి. సో డ్రామా నాలెడ్జ్ నాకు కరెక్ట్ గా తెలుసా లేదా అనేది చెక్ చేసుకోవాలి. డ్రామా ఈజ్ బ్యూటిఫుల్, డ్రామా ఈజ్ వండర్ఫుల్. నేను డ్రామాని సరిగ్గా తెలుసుకుంటున్నానా లేదా, ఎలాంటి పరిస్థితిలో అయినా నేను ఆ నిశ్చయం, ఆ కాన్ఫిడెన్స్ ఆన్ సెల్ఫ్, కాన్ఫిడెన్స్ ఆన్ సుప్రీం ఫాదర్ పెట్టుకుంటున్నానా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ओम शांति। बच्चे अब अच्छी रीति समझते हैं, पतित दुनिया का अब अंत हो रहा है, पावन दुनिया को आदि हो रहा है, ये सिर्फ तुम बच्चे ही जानते हो। ఒక బ్యూటిఫుల్ డ్రామా యొక్క నాలెడ్జ్ మనకి తెలుసు. ఈ పతిత ప్రపంచం ఇప్పుడు అంతిమం అవుతుంది. ఎప్పటికీ కళ్ళ ముందు కనిపించే ప్రపంచం ఇలాగే ఉండదు. ఎప్పుడో ఒక్కసారి దీని అంతిమం అవ్వాల్సింది. పావన ప్రపంచం మొదలవ్వాల్సింది. ఇది పిల్లలైన మనకే తెలుసు. బాబా యొక్క డైరెక్షన్ లభించింది, భగవంతుడి శ్రీమతం లభించింది. శ్రీమతం ఎవరిస్తున్నారు? ఉన్నతో ఉన్నతమైన భగవంతుడు ఇస్తున్నారు. ఆ భగవంతుడే పతిత పావనుడు. వారే మనకి ఈ పావనంగా అవ్వడానికి నాలెడ్జ్ అనేది ఇస్తున్నారు. పతితులు అని ఎవరిని అంటారు? వికారి మనుషులని అంటారు. జన్మ జన్మాంతరాలు ఒకరికొకరం దుఃఖాన్ని ఇచ్చుకుంటూనే ఉన్నాం. అసలు ఆది మధ్య అంతిమం దుఃఖాన్ని పొందుతూ ఉన్నారు. పరస్పరం ఒకరికొకరు పతితంగా అయిపోతూ ఉన్నారు. ఇస్లియే పుకార్తే హే పతిత పావన్ ఆవో. అందుకే పిలిచారు, హే పతిత పావన రండి, పతితంగా నెగటివ్ గా ఉన్న నన్ను పాజిటివ్ గా చేయండి. మరి ఇంత అర్థం చేయించిన అందరి బుద్ధిలో అర్థం కాదు. अभी तुम समझते हो सारी बात पावन बनने की, ये समझाने वाले भी कोई चाहिए, समझाने समझाने वाला भी एक, बाकी यह तो गुरु लोग है, किसको पावन बन नहीं सकता. అర్థం చేయించేది పతిత పావనుడైన పరమాత్మ. పావనుడు అని ఒక్క పరమాత్మనే అంటారు. జన్మ జన్మాంతరాలు వారిని మనం తలుచుకుంటూ ఉన్నాం ఇండైరెక్ట్ గా. కాకపోతే ఇప్పుడు మనకి వారి ట్రూ పరిచయం అనేది లభించింది. సో తుమ్హారే మే భీ జ్ఞానవాన్ హే వత్తి కే హోతే హే. ప్రతి ఒక్కరికి నాలెడ్జ్ తెలుసు, సోల్ నాలెడ్జ్ తెలుసు, సుప్రీం సోల్ తెలుసు, డ్రామా రహస్యం తెలుసు. కానీ కొంతమందిలో ఈ నాలెడ్జ్ బాగా కూర్చుంటుంది, కొంతమంది ఈ చెవి నుంచి విని ఈ చెవి నుంచి వెళ్ళిపోతుంది. సో కొంతమంది ఫాస్ట్ గా వెళ్తారు, అది కూడా డ్రామాలో ఫిక్స్ అయిపోయింది. తుమ్హారే మే భీ మహావీరపన్ చాహియే, వ ఆయేగా బాబా కి యాద్ మే రహనే సే. మీలో కూడా మహావీరత్వం, ఆ కరేజ్, ఆ డేర్, ఏది జరిగినా ఐ క్యాన్ ఫేస్ దిస్ డ్రామా అనేది ఎవరికి వస్తుంది? ఎవరైతే నిరంతరం భగవంతుడి స్మృతిలో ఉంటారో వారికి ఆటోమేటిక్ గా ఆ కరేజ్ అనేది వస్తుంది. बाप बहुत अच्छी रीति बैठ समझाते, बाबा कहते हैं सवेरे उठकर याद करो, समय बहुत सुंदर है याद करने का, जिसको प्रभात समय कहा जाता. సో బాబా అందుకే క్లియర్ గా చెప్పారు, అమృత్ వేళ కూర్చొని భగవంతుని స్మృతి చేయండి. అమృత ఘడియ సో బ్యూటిఫుల్. అమృత వేళ సోల్ కాన్షియస్ లో ఉండి పరమాత్మతో మాట్లాడండి. ఆ అమృత్ వేళ యొక్క ప్రభావం కూడా మీ మీద పడుతుంది. ఆ ప్రభావం మన డే అంతా ఉంటుంది. భక్తి మార్గ మే कहते हैं राम सिमर प्रभात मारे मन, बाप की कहते हैं सवेरे उठकर बाबा को याद करो तो बड़ा मजा आएगा.
భక్తిలో కూడా టెంపుల్స్, చర్చెస్ ఏవి తీసుకున్నా వారు మార్నింగ్ టైం ప్రేయర్స్ అనేవి చేస్తారు. టెంపుల్స్ లో స్పెసిఫిక్ గా రాముణ్ణి మార్నింగ్ టైంలో ప్రే చేయాలి అని ఒక పాట కూడా పాడతారు. మరి భగవంతుని కూడా అమృత్ వేళ సమయంలో స్మృతి చేస్తే ఎంతో మజా అనేది వస్తుంది. బాప్ కి యాద్ మే బైట్ యహీ క్యాల్ కన్నా హే కైసే కిస్కో సంజాయే. పరమాత్మ స్మృతిలో ఉండి ఈ ఆలోచన చేయండి, ఎవరికి ఎలా అర్థం చేయించాలి అనేది. అమృత్ వేళే కా సమయ్ బహుత్ శుద్ధ హే. అందుకే బాబా మళ్ళీ చెప్తున్నారు, అమృత వేళ సమయం ఎంతో శుద్ధమైనది. దిన్ మే తో ఘోర ధంधा रहता है, रात के 12 बजे विकारी वायुमंडल रहता है, साधु संत भक्ति सब భక్తి ప్రభాత్ హీ కర్తా హీ. రోజంతా ఒక మెకానికల్ లైఫ్, భయంకరంగా మీరు మీ యాక్టివిటీస్ లో మునిగిపోయి ఉంటారు. 12 తర్వాత ప్రతి ఒక్కరూ ఇంకా పడుకొని ఉంటారు, వికారి ఆలోచనలతో ఉంటారు. సో అందుకని అమృత్ వేళ సమయం బ్యూటిఫుల్ సమయం. ఆ సమయంలో భగవంతుని స్మృతి చేస్తే ఆ ప్రభావం దినమంతా పడుతుంది. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ మన యాక్టివిటీస్ మానేయాలా అంటే మీ వ్యాపారాలు చేసుకోండి, మీ బిజినెసెస్ చేసుకోండి. బుద్ధి యొక్క కనెక్షన్ మాత్రం ఒక్క పరమాత్మతో పెట్టాలి. గుడిలో కూడా పూజారి ఆ దేవుడితో కనెక్షన్ అనేది పెడతారు కదా. సో మనమందరం కూడా సదా బుద్ధి యొక్క కనెక్షన్ ఒక్క పరమాత్మతో కనెక్ట్ చేయాలి. ఇంత చేస్తేనే ఈ సోల్ సతో ప్రధానంగా అవ్వగలదు. మరి ఇప్పుడు మనకి ఆత్మ పరమాత్మ యొక్క రహస్యం చాలా కరెక్ట్ గా తెలిసింది. बाप कहते हैं मैं आता हूँ पतितों को पावन बनाने, सो पावन बन रहा हूँ. बाकी तो ड्रामा में जो होना है సో होगा. సో బాబా ఇదే చెప్తున్నారు, నేను వచ్చిందే పతితులను పావనంగా తయారు చేయడానికి. సో మీరు తయారవుతున్నారు కూడా. ఏదైతే డ్రామా రహస్యం ఉందో, డ్రామాలో ఏది జరగాలి అని రాసుంటే అదే జరుగుతుంది. ఎగ్జాంపుల్, ఎర్త్ క్వేక్ రావాలన్నా, రూఫ్ కిందకి పడాలన్నా ప్రతి ఒక్కటి డ్రామా. 5000 years బ్యాక్ అలాగే అయింది, ఇప్పుడు అలాగే అవుతుంది. కొంచెం కూడా డిఫరెన్స్ ఉండదు డ్రామాలో. సో ఇలాంటి డ్రామాని చూసి మీరు భయపడకండి, కదలకండి, చంచలం అవ్వకండి. డ్రామా పక్కా ఖడా రానా హే. డ్రామా నథింగ్ ఈజ్ న్యూ. ఈ ఒక్క సెంటెన్స్ మీద మీరు పక్కాగా నిల్చొని ఉండండి. మహావీర్ అని వారినే అంటారు. एक्सीडेंट आदि तो डेर के डेट हो रहे रहता है, फिर किसकी रक्षा करते हैं क्या? ये तो డ్రామా నూందు హే. ఎవ్రీడే ఏదో ఒక యాక్సిడెంట్స్ జరుగుతూనే ఉంటాయి. ఎవరి రక్షణ చేయలేకపోతున్నారు టైంకి. అది అలా అవ్వాలి అని డ్రామాలో ఫిక్స్ అయిపోయి ఉంది. డ్రామాలో పాత్ర ఇలా ఉంది. డ్రామా స్మృతి అనేది లేకపోతే నెక్స్ట్ ఏమొస్తుంది? అయ్యో ఏడుపు వస్తుంది. నాకే ఎందుకు ఇలా జరిగింది అనేది ఏడుపు వచ్చేస్తూ ఉంటుంది. కానీ శివ్ బాబాకి, పరమాత్మకి నా పైన ప్రేమ లేదా, అసలు నాకెందుకు ఇలా జరిగింది అని అంటూ ఉంటారు. బాబాకే సాత్ పూరా ప్రీత్ హోనా చాయి. భగవంతుడి పైన మీకు ఆ నిశ్చయం కానీ ప్రీతి కానీ ఉంటే మీకు ఆ క్వశ్చన్ అనేది రాను కూడా రాదు. देवतों के बाबा के साथ प्रीत बुद्धि थे ऐसे नहीं कहेगा. उन्होंने इस प्रीत से वह पद पाया है. దేవతలు అంటే ఏంటి? ఎవరైతే భగవంతుడి పైన అంత నిశ్చయం పెట్టి పురుషార్థం చేశారో వారే దేవత, ద హైయెస్ట్ డివైన్ సోల్స్. अब अपनी बाबा का अपना परिचय दिया है. बाप कहते हैं और संग तोड़ मुझ एक के साथ जोड़ो. సో అందుకే బాబా మళ్ళీ ఏం చెప్తున్నారు? అన్ని సాంగత్యాలు వదిలేసి బుద్ధితో ఒక్క నాతో జోడించండి, మీకు ఎంతో సంతోషం వేస్తుంది.
అరే భగవంతుడు లభించారు, ఇంకేం కావాలి? ఈ కాన్ఫిడెన్స్ పెట్టుకోండి. మేరే సాత్ స్వయం భగవాన్ హే. ఎవరినైతే ప్రపంచమంతా ఇండైరెక్ట్ గా ప్రే చేస్తుందో నేను ఆ భగవంతుడి పిల్లవాడిని. సో మీకు మీరు ఆ కాన్ఫిడెన్స్, ఆ నిశ్చయం అనేది పెట్టుకోండి. गृहस्थ व्यवहार में रहते कमल पुष्प समान पवित्र भी बनना है. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానంగా పవిత్రంగా కూడా ఉండాల్సిందే. అభి 21 జన్మోं के लिए రిటర్న్ మిలేగా. నేను ఇప్పుడు కానీ ఎఫర్ట్ చేస్తే నాకు ఎప్పుడు లభిస్తుంది? 21 బర్త్, సత్య త్రేత యుగాలు లభిస్తుంది. అయ్యో ఫ్యూచర్ లో ఏమవుతుందో ఇప్పుడే మాకేం తెలుసు అంటే ఆ టైం వస్తే మనం ఏం చేయలేం కదా. ఎంతో ఎఫర్ట్ చేస్తేనే కదా ఆ టైంలో మనం పాస్ అవుతాం. ఈ కాన్ఫిడెన్స్ అనేది పెట్టుకోవాలి. श्रीमत धारणा इन చెప్తున్నారు. श्रीमत पर अपने आप को देखना है. इस विनाश काले में मेरा एक बाबा से सच्चा प्रीत है. और सब तंग और सब संग तोड़ एक बाबा की संग में जोड़ना ही. శ్రీమతం శ్రేష్టమైన మతం అనుసారంగా ఈ వినాశన కాలంలో ఒక్క పరమాత్మతో సత్యమైన ప్రీతి పెట్టాలి. అన్ని సాంగత్యాలు వదిలేసి ఒక్క భగవంతుడితో సత్యమైన సాంగత్యాన్ని జోడించాలి. ఎప్పుడు కూడా వికారి మార్గం పైన నడవకూడదు. అసురులుగా అవ్వకూడదు. చెకింగ్ చేసుకోవాలి. स्वयं परिवर्तन అవుతున్నానా లేదా, చేంజ్ అవుతున్నానా లేదా. इस शरीर पर कोई भरोसा नहीं, इसलिए अपना सब कुछ सफल करना ही. ఈ శరీరం పైన ఏ నమ్మకం లేదు, అన్ని సఫలం చేసుకోవాల్సిందే. తనువు మనసు ధనం. అప్ని స్థితి ఏకరస్ అచల్ బన్నా హే. ఎలాంటి పరిస్థితి వచ్చినా ఎలాంటి పరిస్థితి వచ్చినా డిమోటివేట్ అనేది అవ్వకూడదు. స్థితిని అచంచలంగా చేసుకోకూడదు. అలజడిలోకి తీసుకెళ్ళకూడదు. కింద పైకి స్థితి వెళ్ళకూడదు. డ్రామా పర్ రఖనా హే. वरदान बार बार हार करने के बजाय बलिहार जाने वाले मास्टर सर्वशक्तिवान विजयी भव. సదా విజయీ రత్నం అని ప్రతి సంకల్పం, ప్రతి కర్మలో అనుకోండి. విజయం ఈజ్ మై బర్త్ రైట్ అనేది సదా గుర్తున్నట్టయితే ఎప్పుడూ ఓడిపోరు. మాస్టర్ సర్వశక్తివాన్, అసలు ఓడిపోవడం అనేది ఎక్కడన్నా జరుగుతుందా? మాటి మాటికి గుర్తుపెట్టుకోవాలి. ఐ ఆమ్ ద మాస్టర్ ఓషన్ ఆఫ్ పవర్. ఇలా పెట్టుకుంటే ఏ పరిస్థితి పైన మనం విన్ అవ్వగలం. स्लोगन कब शब्द कमजोर सिद्ध करता है, इसलिए कब करेगा नहीं अब करना है. ఎప్పుడో చేస్తాం కాదు, ఇప్పుడే చేస్తాం. ఇప్పుడే అమృత వేళ లేస్తాం. ఇప్పుడే యాక్టివిటీ చేస్తాం. ఇప్పుడే అనేది చాలా శక్తి ఉంది. ఎప్పుడో అనే దాంట్లో బలహీనత అనేది వచ్చేస్తుంది అని బాబా చెప్తున్నారు. ఓకే, చలో వాళ్ళ మురళి యొక్క హోంవర్క్. Let's have utmost faith on drama. Whatever happens is a repercussion of my own karmic account. I accept drama. I realize the importance of drama, and I never raise any sort of doubt or confusion towards this drama. Drama is always a benefactor. అనే దాని మీద కాన్ఫిడెన్స్ పెట్టుకుందాం. రిలాక్స్. ఓం శాంతి. నేను ఆత్మ మాస్టర్ సర్వశక్తివంతుడను. ఐ ద సోల్, ద మాస్టర్ ఓషన్ ఆఫ్ నాలెడ్జ్. I try to realize the importance of myself. I am the point of light. I always try to experience the power within me.
I'm the ultimate authority chosen by the Supreme Father. Supreme Father has showered all the divine virtues and his power onto me, and I try to realize my own strength and react accordingly. I got to know about this drama. Drama is always beautiful. Drama is benefactor. Whatever happens with me, I accept it, I visualize it, and I react accordingly. This is a beautiful drama where the Supreme Father has selected me alone. I am his precious child. I always try to experience the fortune of myself is purely due to this drama, and I try to have utmost faith on this. Whatever happens, nothing is new. I only try to connect my intellect towards my Father. This is such a connection, uninterrupted, powerful, and always helps me to receive utmost vibrations from my Father. I check my intellect. I try to check the faith on this drama. I try to erase all the benefits of doubts on this drama. And from this second, I promise myself that I try to keep utmost faith on this drama and accept this drama. Hey, Father, thank you so much for showing me a path to make me to realize the importance of this drama. I realize the importance and react in a positive way, accept in a positive way, respond in a positive way. Om Shanti, Shanti, Shanti. I, the soul, experience the beautiful vibrations filled with power and peace from my Father. Spread such vibrations to every part of this body with the godly vibrations. I see this drama with a positive vision. Om Shanti, Shanti, Shanti.